ప్రమాణానికి సిద్ధమా? టైం ఎప్పుడైనా ఎక్కడైనా ఓకే. టీడీపీ నేతలు. పొదలకూరు పట్టణం స్థానిక టీడీపీ కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు, పీఏసీఎస్ డైరెక్టర్ కోడూరు భాస్కర్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి అవినీతి చేశాడు, సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. ఎక్కడ దోచుకున్నారో చూపించే దమ్ము ఉందా అంటూ మండిపడ్డారు. రేపు సోమవారం ఉదయం 11 గంటల నుండి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉంటాం. టైం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వచ్చి నిరూపించవచ్చన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక అక్రమాలు చేసి కొంతమంది అధికారులు సస్పెండ్ అయిన విషయం మర్చిపోయారని గుర్తు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం అలవాటు నీకు తప్ప ఇంకెవరికి లేదని కాకాడిపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున రాయుడు, బక్కయ్య నాయుడు, అక్కెం సుధాకర్ రెడ్డి, కలిచేటి ప్రభాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, రమేష్ రెడ్డి, పల్లారపు కృష్ణ యాదవ్, కండే సురేష్ యాదవ్, ఆలుపూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మాకు అలాంటి భాష నేర్పించాల. ఈ రోజు కూడా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా విషయం మీద మాత్రమే మాట్లాడాలనేదే మా నాయకుడు ఆదేశం. మీరు నిన్న పిలిచారు, ఇరిగేషన్లో సాగునీటి రంగంలో పనులు చేయకుండా బిల్లులు తిన్నాము, డబ్బులు తీసుకున్నారు అని అన్నారు. మేము ఎక్కడైనా నిరూపిస్తామన్నారు. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఉదయం 11 గంటలకి పొదలకూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో మేమందరం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీరు ఆరోపించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలతో పత్రికా ముఖంగా మీ అందరి సమక్షంలో ఎక్కడికైనా ఏ ఊరు మీరు ఎంచుకున్నా అంటే మమ్మల్ని ఎంచుకోమంటున్నారు. మేము ఎక్కడ పనిచేసామో ఎక్కడ డబ్బులు తిన్నామో అని మీరు ఆరోపిస్తున్నారు. కాబట్టి మీకు దృష్టిలో ఉన్నటువంటి ఏ ఊరైనా నియోజకవర్గంలో కానీ పొదలకూరు మండలంలో కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ నాయకుడైనా రండి, లేదా మీరైనా రండి. మేము రావడానికి మీ దగ్గర పత్రిక విలేకరుల సమక్షంలో నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు బాగా పెంచాలి. అందరికి నమస్కారం. నిన్న పొదలకూరులో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో వీళ్ళు ఎవరినైనా మాట్లాడవచ్చు, కానీ టీడీపీ వాళ్ళు మాత్రం మాట్లాడకూడదు. అంటే వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే మాట్లాడాలి. టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు గీస్తే ఆ గీత మీద టీడీపీ వాళ్ళు ఉండాలా. ఇవాళ అధికారంలో ఉండి ఇంతుంటే ఇవాళ ఇన్ని చేస్తుంటే టీడీపీ వాళ్ళ మీదనే మాట్లాడుతున్నాం, కానీ వైసీపీలో మనం ఏం చేసినా అని తెలుసుకొని మాత్రం మాట్లాడట్లా. వైసీపీలో ఎంత దోసుకున్నావా, మనం ఎంత అవినీతి చేసినావా అది మాత్రం బయటికి రావట్లే. ఇవాళ వీళ్ళు కరెక్ట్గా పోతుల్లా, వీళ్ళు ఓడి చేసినట్టు వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ భుజాలు తోడుకుంటానే ఉన్నారు. ఒరే మనం చేసినట్టే చేస్తున్నట్టు వాళ్ళు కూడాను వాళ్ళు దాన్ని మనం తెలుసుకోవాలరా అని. సమాచార చట్టం కింద తీసుకున్నావు అని చెప్పావు. మాకు ఇప్పుడు సెలక్షనే కాలేదు. నీకు సమాచార చట్టం కింద కాగితం ఎట్టు వచ్చిందయ్యా? ఆ ఇరిగేషన్ ఆఫీసర్లు ఎట్టిచ్చారు మీకు? మాకు ఇప్పటికి పర్మిషనే రాలా, పని చేసుకోమని కూడా పర్మిషన్ రాలేదు. మీకు సమాచార చట్టం కింద ఇంతలేక కాగితం కాపీ వచ్చేసా. ఇక తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు మీరు ఉండేయడం? ఈ ఓటాన్ని ఇంతలో దౌర్జన్యానికి మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంతలో దౌర్జన్యం చేస్తున్నారంటే మేము అసలు ఏం కావాలా? ఉండాలా పనిచేదా? అసలు నాయకత్వం మమ్మల్ని చేయనిచ్చే పరిస్థితి కూడా లేనట్టుంది. ఏ గోవర్ధన్ రెడ్డి గారు ముందు అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. నిన్న నీ చెంచాలు మాట్లాడుతారు ఇవన్నీ ఆలోచించి. అందరికీ నమస్కారం. నిన్న ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులు మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరియు మా నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు మిగతా నాయకుల గురించి నిన్న మీడియా సమావేశం నిర్వహించారు.
దాంట్లో భాగంగా మమ్మల్ని మా పార్టీ నాయకుడిని విమర్శిస్తూ నిర్వహించారు. అయితే దీంట్లో ముగ్గురు, బహుశా మేమైతే ఇట్లాంటి పద్ధతులు వాడము, మొత్తైదులుగా అనుకోవచ్చు, పెద్ద మనుషుల తరహాలో ఉండే పిఎస్సిఎస్ మాజీ సభ్యులు గోగిరెడ్డి గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా పెదమల్ల రమణారెడ్డి వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ షేక్ అంజాద్ బాషా 1వ వార్డు సభ్యుడు. షేక్ అంజాద్ బాషా గురించి మాట్లాడాలంటే ఆయన పెద్ద నాయకుడు అనేది ఆయన ఫీలింగ్. కేఆర్ నగర్లోకి వెళితే ఆయన చరిత్ర పుంకాలుగా చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు. ఎన్ఆర్జీఎస్లో ఆయన అవినీతి భాగోతం ఏ విధంగా ఉందనేది ప్రతి దగ్గర ఇంటింటికి వెళ్ళి గత ప్రభుత్వంలో ఏలు ముద్రలు వేసుకుని డబ్బులు తీసుకున్న చరిత్ర అయింది. అదేవిధంగా చిట్టేపల్లి తిప్ప దగ్గర దాదాపు 25 లక్షల పైచిలుక ఆయన మీద ఈరోజు గత ప్రభుత్వ ఎన్ఆర్జీఎస్ రికవరీ ఉంది. ఇట్లాంటి చేసి మీడియా ముందుకు వచ్చి మా నాయకుడిని మమ్మల్ని విమర్శించే స్థాయి ఈయనకుందా? సరే, వీళ్ళిద్దరు పెద్ద మనుషులు చెప్తారు రాజకీయాల్లో సంస్కారంగా గౌరవప్రదంగా మాట్లాడాలని. నిన్న మీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు కాకాని పెట్టిన పోస్ట్ ఒకసారి చదువుకోండి. మీకు చదువు వస్తే చదువుకోండి, చదువు రాకుంటే మీ నాయకుడి దగ్గర పోయి కూర్చొని వినిపించుకోండి.